హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను ఒప్పుకోను, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకోను, ఐ డోంట్ అగ్రీ. నేను ఒప్పుకుంటున్నాను, ఐ అగ్రీ. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ లైక్ దిస్. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ లైక్ దిస్. ఆల్వేస్ అంటే ఎప్పుడు లేదా ఎల్లప్పుడు అని, ఇలాగే అంటే లైక్ దిస్. ఏమీ అనుకోవద్దు, డోంట్ మైండ్. ఏమీ అనుకోవద్దు, డోంట్ మైండ్. నేను గమనించాను, ఐ నోటీస్డ్. నేను గమనించాను, ఐ నోటీస్డ్. ఇక్కడికి రా, కమ్ హియర్. ఇక్కడికి రా, కమ్ హియర్. అక్కడికి వెళ్ళు, గో దేర్. అక్కడికి వెళ్ళు, గో దేర్. దాన్ని ముట్టుకోకు, డోంట్ టచ్ దట్. దాన్ని ముట్టుకోకు, డోంట్ టచ్ దట్. ముట్టుకో అంటే టచ్, ముట్టుకోవడము. డోంట్ టచ్ అంటే ముట్టుకోకు అని. దాన్ని కింద పెట్టు, పుట్ ఇట్ డౌన్. దాన్ని కింద పెట్టు, పుట్ ఇట్ డౌన్. నన్ను అడగకు, డోంట్ ఆస్క్ మీ. ఆస్క్ మీ అంటే నన్ను అడుగు, నన్ను అడగకు అంటే డోంట్ ఆస్క్ మీ. నెగటివ్ సెంటెన్స్. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఐ గాట్ అన్ ఐడియా. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఐ గాట్ అన్ ఐడియా. నేను ఇప్పుడే వస్తున్నాను, ఐఎమ్ జస్ట్ కమింగ్. నేను ఇప్పుడే వస్తున్నాను, ఐఎమ్ జస్ట్ కమింగ్. వస్తున్నాను అన్నాము, అందుకని కమింగ్. ఏమి చూస్తున్నావు, వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్. నువ్వేమి చూస్తున్నావు, వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్. ఏమి ఆలోచిస్తున్నావు, వాట్ ఆర్ యు థింకింగ్. వాట్ ఆర్ యు థింకింగ్. థింక్ అంటే ఆలోచించడము, థింకింగ్ అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి ఆలోచిస్తున్నావు. మీ వయసు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యు. మీ వయసు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యు. ఏమి చేస్తున్నావు, వాట్ ఆర్ యు డూయింగ్. ఏమి చేస్తున్నావు, వాట్ ఆర్ యు డూయింగ్. ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యు గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యు గోయింగ్. ఎప్పుడు వస్తావు, వెన్ విల్ యు కమ్. ఎప్పుడు అంటే వెన్. ఎక్కడ అంటే వేర్. ఏమిటి అంటే వాట్. ఈ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. వెన్ విల్ యు గో అంటే ఎప్పుడు వస్తావు అనకుండా ఎప్పుడు వెళ్తావు అని చెప్పాలి. త్వరగా చేయి, డూ ఇట్ ఫాస్ట్. త్వరగా చేయి, డూ ఇట్ ఫాస్ట్. నెమ్మదిగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ. స్పీక్ స్లోలీ. నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ. ఐ యామ్ హంగ్రీ. యాంగ్రీ అంటే కోపం, హంగ్రీ అంటే ఆకలి. నాకు దాహంగా ఉంది, ఐ యామ్ థర్స్టీ. నాకు దాహంగా ఉంది, ఐ యామ్ థర్స్టీ. నాకు నిద్రగా ఉంది, ఐ యామ్ స్లీపీ. నాకు నిద్రగా ఉంది, ఐ యామ్ స్లీపీ. నాకు టైం లేదు, ఐ డోంట్ హ్యావ్ టైమ్. నాకు టైం లేదు, ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఇంకొంచెం వేచి ఉండు, ఇంకొంచెం సేపు వేచి ఉండు. వెయిట్ ఏ లిటిల్ లాంగర్. వెయిట్ ఏ లిటిల్ లాంగర్. ఇంకొంచెం సేపు అంటే లిటిల్ లాంగర్. ఐ యామ్ కమింగ్. నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. ఐ యామ్ కమింగ్. నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. నాకు సహాయం కావాలి, ఐ నీడ్ హెల్ప్. నాకు సహాయం కావాలి, ఐ నీడ్ హెల్ప్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. లోపలికి రండి, కమ్ ఇన్సైడ్. లోపలికి రండి, కమ్ ఇన్సైడ్. నాకు గుర్తుంది, ఐ రిమెంబర్. నాకు గుర్తుంది అంటే ఐ రిమెంబర్. గుర్తులేదు అంటే ఐ డోంట్ రిమెంబర్. ఐ డోంట్ రిమెంబర్. సమయం అయింది, టైమ్ ఈజ్ అప్. సమయం అయింది, టైమ్ ఈజ్ అప్. జాగ్రత్తగా విను, లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా విను, లిసన్ కేర్ఫుల్లీ. నిజం చెప్పు, టెల్ ద ట్రూత్. నిజం చెప్పు, టెల్ ద ట్రూత్. అబద్ధం చెప్పవద్దు, డోంట్ లై. అబద్ధం ఆడకు, అబద్ధం చెప్పకు అంటే డోంట్ లై. ఇది ఎవరిది, హూజ్ ఈజ్ దిస్. హూజ్ ఈజ్ దిస్. ఇది ఎవరిది. నేను హూజ్ అనే టాపిక్ పైన లాంగ్ వీడియో చేశాను. అందులో సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయాలి, ఇంపార్టెంట్ రూల్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా అన్ని రకాలుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. నాకు డబ్బు కావాలి, నాకు పైసలు కావాలి. ఐ నీడ్ మనీ. ఐ నీడ్ మనీ. కొంచెం సహనంగా ఉండు, కొంచెం సహనం పాటించు. బీ పేషెంట్. బీ పేషెంట్. నేను బిజీగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ. ఐ యామ్ బిజీ. ఇప్పుడు రాలేను, ఐ కాంట్ కమ్ నౌ. నేను ఇప్పుడు రాలేను, ఐ కాంట్ కమ్ నౌ. తర్వాత మాట్లాడదాం, లెట్స్ టాక్ లేటర్. తర్వాత మాట్లాడదాం, లెట్స్ టాక్ లేటర్. మాట్లాడదాం అంటేనేమో లెట్స్ టాక్, లేటర్ అంటే తర్వాత. నేను ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై. నేను ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై. ఇది సరైంది, దిస్ ఈజ్ కరెక్ట్. ఇది సరైంది, దిస్ ఈజ్ కరెక్ట్. ఆలస్యం అయింది, ఇట్స్ లేట్. ఆలస్యం అయింది, ఇట్స్ లేట్. త్వరగా రండి, కమ్ క్విక్లీ. త్వరగా రండి, కమ్ క్విక్లీ. నా మాట వినండి, లిసన్ టు మీ. నా మాట వినండి, లిసన్ టు మీ. ఇక్కడికి రండి,
కమ్ హియర్. ఇక్కడికి రండి. కమ్ హియర్. అక్కడికి వెళ్ళండి. గో దేర్. అక్కడికి వెళ్ళండి. గో దేర్. నాకు కాల్ చేయండి. కాల్ మీ. నాకు కాల్ చేయండి. కాల్ మీ. నాకు చెప్పు. టెల్ మీ. టెల్ మీ. నాకు చెప్పు. మళ్ళీ చెప్పు. టెల్ మీ అగైన్. నాకు మళ్ళీ చెప్పు. టెల్ మీ అగైన్. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. త్వరగా మాట్లాడండి. స్పీక్ క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా. స్లోలీ అంటే నెమ్మదిగా. ఇది చాలా బాగుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇది చాలా బాగుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇది అంత మంచిది కాదు. ఇది అంత మంచిది కాదు. దిస్ ఈజ్ నాట్ వెరీ గుడ్. దిస్ ఈజ్ నాట్ గుడ్. నాట్ వెరీ గుడ్. నాకర్థమైంది. ఐ అండర్‌స్టాండ్. నాకర్థమైంది. ఐ అండర్‌స్టాండ్. నాకర్థం కాలేదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. నాకర్థం కాలేదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. సమస్య లేదు. నో ప్రాబ్లమ్. సమస్య లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. నో ప్రాబ్లమ్. ఇది నిజం. దిస్ ఈజ్ ట్రూ. ఇది నిజం. దిస్ ఈజ్ ట్రూ. ఇది నిజమా అంటే ఈజ్ దిస్ ట్రూ అనాలి. ఈజ్ అనేది ముందు రాయాలి. ఈజ్ దిస్ ట్రూ అంటే ఇది నిజమా? ఇది నిజం అంటే దిస్ ఈజ్ ట్రూ. ఈ విధంగా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇది అబద్ధం. దిస్ ఈజ్ ఎ లై. ఇది అబద్ధం. దిస్ ఈజ్ ఎ లై. నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ. నాకు దాహం వేస్తోంది. ఐ యామ్ థర్స్టీ. నాకు నిద్ర వస్తోంది. ఐ యామ్ స్లీపీ. ఇప్పుడు కాదు. నాట్ నౌ. తర్వాత చూద్దాం. లెట్స్ సీ లేటర్. లెట్స్ సీ లేటర్. తర్వాత చూద్దాం. పర్వాలేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. పర్వాలేదు. నువ్వు చెప్పింది నిజమే. యూ ఆర్ రైట్. యెస్ యూ ఆర్ రైట్. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు తప్పు. నువ్వు తప్పు చెప్పావు. యూ ఆర్ రాంగ్. యూ ఆర్ రాంగ్. ఒక నిమిషం ఆగు. వెయిట్ ఎ మినిట్. ఒక నిమిషం ఆగు. వెయిట్ ఎ మినిట్. నేను వస్తున్నాను. ఐ యామ్ కమింగ్. నేను వస్తున్నాను. ఐ యామ్ కమింగ్. నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో. నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో. నేను చేశాను. ఐ డిడ్. నేను వెళ్ళాను. ఐ వెంట్. నేను చేశాను. ఐ డిడ్. నేను వెళ్ళాను. ఐ వెంట్. నేను తిన్నాను. ఐ ఏట్. నేను తిన్నాను. ఐ ఏట్. నేను చూశాను. ఐ సా. నేను చూశాను. ఐ సా. నేను వచ్చాను. ఐ కేమ్. నేను వచ్చాను. ఐ కేమ్. నేను తీసుకున్నాను. ఐ టుక్. నేను తీసుకున్నాను. ఐ టుక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఐ అనే సబ్జెక్ట్‌తో మనం పాస్ట్ టెన్స్‌లో సెంటెన్సెస్ రాసాము. ఎందుకంటే చేశాను, వెళ్ళాను, తిన్నాను, చూశాను ఇవన్నీ పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. అందుకని వర్బ్ కూడా పాస్ట్ టెన్స్‌లోనే వస్తుంది. డిడ్, వెంట్, ఏట్, సా. ఇది అబ్జర్వ్ చేశారా? నేను తయారు చేశాను. ఐ మేడ్. మేక్ అంటే తయారు చేయు. మేడ్ అంటే తయారు చేశాను. నేను ఇచ్చాను. గివ్ అంటే ఇవ్వు. గేవ్ అంటే ఇచ్చాను. నేను చెప్పాను. ఐ టోల్డ్. టెల్ అంటే చెప్పు. చెప్పాను అంటే టోల్డ్. నేను పొందాను. ఐ గాట్. నేను పొందాను. ఐ గాట్. నేను చెప్పాను. ఐ సెడ్. నేను చెప్పాను. ఐ సెడ్. నాకు తెలిసింది. ఐ న్యూ. నాకు తెలిసింది. ఐ న్యూ. నేను ఆలోచించాను. ఐ థాట్. ఐ థాట్. నేను ఆలోచించాను. నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్. నేను కనుగొన్నాను. ఐ ఫౌండ్. ఫైండ్ అంటే కనుగొను. ఫౌండ్ అంటే కనుగొన్నాను. నేను తీసుకొచ్చాను. ఐ బ్రాట్. నేను తీసుకొచ్చాను. ఐ బ్రాట్. బ్రింగ్ అంటే తీసుకురా. బ్రాట్ అంటే తీసుకొచ్చాను అని. సమయానికి వెళ్ళు. గో ఆన్ టైమ్. సమయానికి రా అంటే కమ్. కమ్ ఆన్ టైమ్. సమయానికి పని చెయ్యి. వర్క్ ఆన్ టైమ్. వర్క్ ఆన్ టైమ్. సమయానికి పూర్తి చెయ్యి. ఫినిష్ ఆన్ టైమ్. అన్నింటికి సమయానికి ఉంది కాబట్టి అన్నిటికో ఆన్ టైమ్ అని వస్తుంది. కాబట్టి వర్బ్ ఏముంది? వెళ్ళు అంటే గో. రా అంటే కమ్. పని చేయి అంటే వర్క్. పూర్తి చేయడం ఫినిష్. ప్రారంభించు అంటే స్టార్ట్. చేరుకో అంటే రీచ్. పంపు అంటే సెండ్. ఇవ్వు అంటే గివ్. తిను అంటే ఈట్. నిద్రపో అంటే స్లీవ్. నిద్రలే అంటే వేకప్. ఈ విధంగా అన్నింటికి సేమ్ ఉంటుంది. ఈ విధంగా వర్బ్ అనేది మీకు తెలిస్తే మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఆన్ టైమ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు ఏ విధంగా సమయానికి తెలుగులో సమయానికి, ఇంగ్లీష్‌లో ఆన్ టైమ్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్‌గా ఇది చెప్పాను. ఇప్పుడు వేచి ఉండండి. నౌ వెయిట్ లేదా వెయిట్ నౌ. వెయిట్ నౌ. ఇప్పుడు వేచి ఉండండి. జాగ్రత్తగా వినండి. లిసన్ కేర్‌ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. లిసన్ కేర్‌ఫుల్లీ. కేర్‌ఫుల్లీ అంటే జాగ్రత్తగా. వినటం లిసన్. లిసన్‌కి సంబంధించి కూడా ఒక స్పెషల్ వీడియో చేశాను. అందులో ప్రాక్టీస్ సెంటెన్సెస్, మిస్టేక్స్ అన్నీ డీటెయిల్‌గా ఉంటుంది. అది చూడండి. త్వరగా రండి. కమ్ క్విక్లీ. కమ్ క్విక్లీ. త్వరగా వెళ్ళండి. వెళ్ళడం అంటే గో. గో క్విక్లీ. గో క్విక్లీ. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. బాగా చదువుకోండి. స్టడీ వెల్. బాగా చదువుకోండి. స్టడీ వెల్. కష్టపడి పని చేయండి. వర్క్ హార్డ్.
కష్టపడి పని చేయండి. వర్క్ హార్డ్. ధైర్యంగా ఉండండి. బీ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యము. ధైర్యంగా ఉండడం అంటే బీ బ్రేవ్. బీ అంటే ఉండు అని. శాంతంగా ఉండండి లేదా శాంతంగా ఉండు. బీ కామ్. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే కేర్‌ఫుల్. బీ కేర్‌ఫుల్. సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్డ్. బీ ప్రిపేర్డ్. సిద్ధంగా ఉండండి. ఎటైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్డ్. టెల్ ద ట్రూత్. నిజం చెప్పండి. మళ్ళీ ప్రయత్నించండి. ట్రై అగైన్. మళ్ళీ ప్రయత్నించండి. ట్రై అగైన్. సో, ఇదండి ఈ వీడియో. మీరు నిజ జీవితంలో ఉపయోగించే చిన్న చిన్న సెంటెన్సెస్ ఈ విధంగా ఉంటాయి. మీరు ఒకవేళ లెసన్స్ నేర్చుకోవాలనుకుంటే సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేయాలి? స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. హైప్ కూడా చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.